ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో 3వ తారీఖున కొత్తగా టీచర్లు ఎవరైతే ఉన్నారో డిఎస్సి 25కి సంబంధించి ఈ టీచర్లకి ప్లేస్మెంట్స్ అంటే ప్లేసెస్ కేటాయిస్తారు. అంటే అపాయింట్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ గమనించండి ఒకసారి, డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాల్లో పోస్టులకు అర్హత సాధించిన కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించడానికి అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 755 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే ఈ జిల్లాకు సంబంధించి వారికి ఈ నెల 25న అమరావతిలో సభలో ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. దీంతో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ప్లేస్మెంట్స్ కేటాయించాల్సి ఉంది. కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ ఇచ్చింది. అలాగే షెడ్యూల్లో ప్రకటించడంతో శిక్షణ తర్వాత కౌన్సిల్ నిర్వహిస్తారని ఆ ప్రచారం సాగింది. అయితే సర్వీసు పరిగణలోకి రావాలంటే తప్పనిసరిగా ప్లేస్మెంట్స్ కేటాయించాలి, అప్పుడే జీతాలు ఇవ్వడానికి సమస్య ఉండదని చెప్పేసి ఆ శాఖ అధికారులు అంటూ ఉన్నారు. ఆ మేరకు అక్టోబర్ 3న కౌన్సిల్ నిర్వహించి పాఠశాలలో ప్లేస్మెంట్లు కేటాయించడానికి రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కమిషనర్ విజయరామరాజు కూడా 3న కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి ఖాళీల వివరాలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో జిల్లాల్లో ఖాళీల వివరాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఆదివారం సెలవు రోజు కూడా ఐటీ సెల్ సిబ్బంది అన్ని మండలాలు, ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఫోన్లు చేస్తూ ఖాళీల సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. అలాగే అది పూర్తయిన తర్వాత ముఖ్యంగా ముందు టీచర్లు లేని స్కూళ్ళు అయితే చాలా చోట్ల సింగిల్ టీచర్లు ఉంటున్నారు, కొన్ని చోట్ల టీచర్లు ఉండట్లేదు. అటువంటి స్కూళ్ళకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ అభ్యర్థులు ఆ ఖాళీలు చూపించడం జరుగుద్ది. మరి ఆ తర్వాత పూర్తి టీచర్లు లేని స్కూళ్లకు, అలాగే సబ్జెక్టు కొరతగా ఉన్న స్కూళ్లకు, అలాగే గత బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేకపోవడంతో అక్కడే పనిచేస్తున్న టీచర్ల స్థానాలకు కొత్త వారిని కేటాయించున్నారు. ఉమ్మడి జిల్లాల్లో దూర మండలాల్లోనే అత్యధిక పాఠశాలలో ఖాళీలు ఉన్నాయి. ఇక కౌన్సిలింగ్ మరి 3వ తేదీ జరిగితే 4 నుంచి 13వ తేదీ వరకు కూడా శిక్షణ జరిగే అవకాశం ఉందని ఆ శాఖ తెలియజేస్తూ ఉంది. ఇది మొత్తం మీద ఏంటంటే అభ్యర్థులకి ప్లేసులు కేటాయించడానికి అయితే కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఖాళీల వివరాలు పంపించాలని చెప్పేసి ఎంఈఓల్ని ఫోన్ చేసి కనుక్కున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.